తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3797 మంది వీఆర్ఓలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ధర్నా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామీణ పాలన వ్యవస్థలో వీఆర్ఓలు అంటే కామర్కారులు, మస్కూర్లు చాలా కీలకమైన పోస్టు. వీఆర్ఓలు లేకనే గ్రామీణ పాలన వ్యవస్థ బలహీనపడ్డది. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా అనేక మీటింగ్లలో చెప్పాడు, వీఆర్ఓ గ్రామీణ పాలన వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కాబట్టి ప్రతి గ్రామంలో వీఆర్ఓలు ఉండాలి. అప్పుడు వీఆర్ఓలు అంటే ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎట్లున్నారు, ఎవరి కులం ఏంటిది, ఎవరి మతం ఏంటిది మొత్తం చెప్పే చరిత్ర అంతా చెప్పేటోళ్ళు వీఆర్ఓలు. అందుకే వీఆర్ఓల పోస్టులను ఈ మిగిలిపోయి 61 సంవత్సరాల పైబడిన వారిని తీసుకోలేదు. 81, 85 జీవో ఇచ్చారు. కానీ వాళ్ళను నిర్లక్ష్యం చేయడం వల్ల 3797 మంది మిగిలిపోయారు. వీఆర్ఏలకు కావలకాలకు ఏజ్ లిమిట్ లేదు, గరిష్ట పరిమితి లేదు. 90 కూడా ఉన్నారు ఇన్ని రోజులు. నిజాం సర్కార్ జమానా నుంచి ఇప్పటి వరకు గ్రామీణ పాలన అంతా కావలికాలతోటి వీఆర్ఏలతోటి నడిచింది. ఇవి కూడా వీళ్ళు నిరుద్యోగులు, వాళ్ళ పిల్లలకు అడుగుతున్నారు. పిల్లలంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే గ్రామీణ పాలన వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యమంత్రి గారు గ్రామీణ పాలన వ్యవస్థ, గ్రామ పాలన వ్యవస్థ బలపడాలని చూస్తున్నారు. కాబట్టి ఈ మిగిలిపోయిన 797 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. వీళ్ళు కూడా నిరుద్యోగులే. వీళ్ళకి ఇస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, కొత్త ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఆఫీసర్ల మాటలు నమ్మకుండా ఆఫీసర్లు నిరుద్యోగ వ్యతిరేక చర్యలకే పాల్పడతారు ఎవరైనా. కాబట్టి ఈ పాలన లోపల వీళ్ళది కీలకమైన పాత్ర. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవ్వాలని చెప్పి, లేని పక్షంలో ఇంకా ఉద్యమం చాలా రోజులు దాదాపు 15 నెలల నుంచి రోడ్ల మీద ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం దృష్టికి వస్తలేదు? రెవెన్యూ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళకి ఇవ్వడం వల్ల గ్రామీణ పాలన వ్యవస్థ బలపడుతుంది తప్ప బలహీనపడదు. కాబట్టి వీఆర్ఏ పోస్టు చాలా కీలకమైంది. గ్రామీణ పాలనలో వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి వెంటనే నియమించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు.